హైవేట్స్ జస్ట్ కొద్దిసేపు క్రితం తీన్మార్ మల్లన్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. వన్స్ సస్పెన్షన్ ఆ లెటర్ మొత్తం చెక్ చేయగానే స్ట్రాటజీ అదిరిపోయింది ఇస్తుంది అనిపించింది. ముందుగా కులాలని తిడుతూ ఎవరైనా రాజకీయం చేస్తే దాన్ని ఎంకరేజ్ చేయాలి. బట్ మన తీన్మార్ మల్లన్న మరి ఆయన స్ట్రాటజీ ఏంటో ఆయన ఏంటో కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి ఉన్నారు అండ్ మిగతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఆయన ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఉన్నారు. ఇంతమంది కాంగ్రెస్లో ఉండగా అదే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఈయన ఉంటూ అదే రెడ్డిని ఘోరంగా అనరాని మాట్లాడినాడు. ఈవెన్ బీసీ కులగణన సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ఫేక్ అని, బోగస్ అని, కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడింది కాంగ్రెస్లో మరల ఫ్యూజ్లు ఎగిరిపోయింది. ఏంట్రా బాబు ఇతను కాంగ్రెస్ నుండి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి దాన్ని అది చిలికి గానవలగా మారి మొత్తానికి మన తీన్మార్ మల్లని బయటికి పంపేశారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నా అబ్జర్వేషన్, తీన్మార్ మల్లన్న కోరుకునేది ఇదే, కాంగ్రెస్ నుంచి తను బయటికి రావాలి, కానీ తనంతా తను రాకూడదు, కాంగ్రెస్ వల్ల బయటికి పంపాలి. అప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్గా బీసీలని ఒక తాటి మీదకి తీసుకురాగలడు. ఆ మూమెంట్లో ఒక రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఒక మంచి పార్టీ అన్నప్పుడు టీడీపీ కనుక అయినట్టయితే ఇక తిరుగుండదు. ఎందుకు తెలంగాణ కానీ ఏపీలో కానీ టీడీపీ అంటే బీసీలు, బీసీలు అంటే టీడీపీలు. ఇప్పుడు అణగారిన వర్గాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అయినా మన ఎన్టీ రామారావు అయినా బెస్ట్ స్కోప్ ఇచ్చినారు. ఆ వేలో మన మల్లన్న వచ్చేసి పెళ్లి చేసుకుని ఎస్సీ అమ్మాయిని అంటారు, లవ్ మ్యారేజ్. అందుకే అతనికి బీసీలలో కావచ్చు, ఎస్సీలలో కావచ్చు మంచి గ్రిప్ ఉంది. అండ్ ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసిన సెకండ్ ప్లేస్లో నిలబడ్డాడు. కోదండరామ్ కన్నా ఇతనికి ఎక్కువ ఓట్లు వచ్చింది. అందువల్లే అతనిని అన్ని పార్టీలు కూడా మావాడని ట్రీట్ చేస్తాయి ఒకరు వస్తాను అంటే. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు తెలిసి అతను వెళ్ళడు. ఎందుకంటే 2023 ఎన్నికలకు ముందు ఏమైందంటే మనం చూసాం, అతని జైలుకి తీసుకెళ్ళడం కావచ్చు అండ్ క్యూ న్యూస్ పెట్టేసి అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీడియోలు కావచ్చు. సో బీఆర్ఎస్లోకి వెళ్ళడు. కాంగ్రెస్ ఆల్రెడీ బయటకు వచ్చేసాడు, పంపించారు. బీజేపీ ఆల్రెడీ గతంలో వెళ్ళి మరలా బయటకు వచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీలు అంటే కష్టం. ఇక టీడీపీకి మాత్రమే ఇక్కడ స్కోప్ ఉంది. అతను వెళ్ళగలిగిన పార్టీ అంటే టీడీపీ. అండ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ స్ట్రాటజీలో భాగంగా ఇక టీడీపీ స్ట్రెంథెన్ చేసుకోవచ్చు అంటే తీన్మార్ మల్లన్న సెట్ అవుతాడు. సో రానున్న రోజులలో టీడీపీకి పునర్వైభవం రాబోతుంది తెలంగాణ నాకు అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న స్ట్రాటజీ ఏదైతే ఉందో వర్కౌట్ అని అనిపిస్తుంది. అంతిమంగా మరల చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణలో యాక్టివ్గా ఉండే విధంగా గతంలోనే లీడ్ ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆయన కోరుకున్న విధంగా ఇక్కడ నడుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే అది ఏపీ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరి కోసం పెట్టినటువంటి పార్టీ. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర అంటే హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ బీఆర్ఎస్ని పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని కూడా భారతీయ రాష్ట్ర సమితిని పెట్టి ఏపీలో రాజకీయం చేయాలా, మహారాష్ట్రలో రాజకీయం చేయాలా, వాళ్ళు ఏదైనా సరే చేయొచ్చు. మరలా ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర పేరు లేకపోతే మన బతకలేరా బాబు, మన ఓట్లు పడవరా బాబు అన్నట్టు బిల్డప్ చేస్తూ ఉన్నారు. బట్ తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కనుక మరలా ఆంధ్ర తెలంగాణ రాజకీయం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఆల్రెడీ మన 2024 లోక్సభ ఎన్నికలలో ఒక్క సీట్ కూడా రాని అందుకే వాళ్ళకి. సో అంతమంది ఈ వీడియోకి ఇంటెన్షన్ ఏంటి, తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఒక పవర్ టవర్ ఏమని అనాలి దాన్ని, పవర్ సెంటర్ లాగైతే మారబోతున్నాడు. అది ఏ పార్టీ అంటే టీడీపీ ఒకటి నాకు కనిపిస్తూ ఉంది. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.